హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో కిచిడి అయితే చేస్తున్నానండి. సో కుక్కర్లో చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని అది చిటపట్లాడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. అలాగే చెక్క, లవంగాలు, ఒక ఇలాచీ కూడా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం సింపుల్గా చేస్తున్నానండి కిచిడి. కొర్రలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీ అనమాట. సో అవి వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. సో వారానికి 2-3 సార్లు అయినా ఇది మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్దీ అండి. సో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. సో అల్లం పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత ఒక టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఓన్లీ టేస్ట్ కోసం అండి. ఈ ఆనియన్స్, ఈ టమాటోస్ అండ్ అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు అవంతా మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం. సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం. సో ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం సాంబార్ పౌడర్ కానీ రసం పౌడర్ కానీ వేసుకుందాం టేస్ట్ కోసం. సో ప్లెయిన్గా తిన్నాం కదండి. సో కొర్రలు కొంచెం టేస్ట్ ఉండవు అనమాట. సో కొంచెం సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ వేసుకొని చేసుకుందాం. సో ముందుగా అయితే ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను కొర్రల్ని. సో అవి కూడా వేసుకునేసి ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అది కూడా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి కొర్రలు. సో ఆ గ్లాస్తో అయితే వేసుకున్నానండి కొర్రల్ని. ఒక గ్లాస్ వేసుకున్నాను. సో ఒక గ్లాస్ కొర్రలకి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసి మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. సో బాడీలో ఉండే షుగర్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట కొర్రలు. చాలా బెనిఫిట్సే ఉన్నాయండి ఈ కొర్రల్లో. సో మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకునేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, వేడివేడిగా కొర్రలతో చేసిన కిచిడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వేడివేడిగా కిచిడి రెడీ అనమాట. సో ఇది వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత తింటే అంత టేస్ట్ ఉండదు. కొర్రలతో చేసిన కిచిడి అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.